తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రీసెంట్ గా మొత్తం 7437 కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. వీటిలో 7139 ఖాళీలు కానిస్టేబుల్ విభాగంలో ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి విద్యార్హతలు ఏముంటాయి, పరీక్షలు ఏముంటాయి, ఎలా ఉంటాయి, పూర్తి నియామక ప్రక్రియ, అలాగే కొన్ని సలహాలు ఈ పూర్తి వీడియోలో ఉంటాయి. ముందుగా అందరికీ నమస్కారం, నేను మీ మనోజ్ ఫ్రమ్ ఏఆర్ మనీ మీడియా. ఈ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ లో సెప్టెంబర్ 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ తేదీలోపు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ అప్లికేషన్ అయితే చేయండి. అప్లికేషన్ చేస్తున్న మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ముందుగా పరీక్షల విధానం చూస్తే ప్రిలిమినరీ పరీక్ష 3 గంటల వ్యవధిలో ఆన్ పేపర్ నిర్వహిస్తారు. దీనిలో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 1 మార్కుతో ప్రశ్న పత్రం 200 మార్కులకు ఉంటుంది. వీటి సమాధానాలు మీరు ఓఎంఆర్ షీట్ పై బ్లూ ఆర్ బ్లాక్ పెన్ పాయింట్ తో గుర్తించాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకోండి, ఈ ఎగ్జామ్ కి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఒక తప్పు జవాబుకి 20% మార్క్స్ కట్ అవుతాయి. అంటే 5 సమాధానాలు తప్పుగా అటెంప్ట్ చేస్తే 1 మార్కు తగ్గుతుంది. కాబట్టి తెలియని ఏమన్నా ఉంటే వదిలేయటం మేలు. ఈ పరీక్ష పత్రాలు మనకి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల్లో ఉంటాయి. మరి ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 30% మార్క్స్, బీసీలు 25% మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, హోమ్ గార్డ్స్ అయితే 20% మార్క్స్ సాధించాలి. మీరు కష్టపడి ఈ మార్కుల అర్హత సాధించాక మరలా మీకు పిఎంటి, పిఈటి అని టెస్ట్ ఉంటాయి. దీన్ని సాధారణంగా మనం ఫిజికల్ టెస్ట్ అని సింపుల్ గా చెప్పుకుంటాం. ఈ పరీక్షల్లో పురుషులు అయితే 1600 మీటర్ల దూరాన్ని 7 నిమిషాల 15 సెకండ్లలో చేరుకోవాలి. మరి మహిళలు అయితే 800 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 20 సెకండ్లలో చేరుకోవాలి. ఇలా కొన్ని పోస్టులకు నిర్ణయించిన గడువులో దూరాన్ని పూర్తి చేస్తే సరిపోతుంది. మిగిలిన వాటికి మీరు చేరుకున్న సమయాన్ని ఆధారంగా మీకు మార్కులు కేటాయిస్తారు. ఈ దరఖాస్తు చేసిన పోస్టు సంబంధించి పురుషులు అయితే 167.6 సెంటీమీటర్లు, మరి మహిళ అయితే 152.5 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. ఇక్కడ ఎత్తు విషయంలో ఏజెన్సీ ప్రాంతాల వారికి కొంత సడలింపు ఉంటుంది. ఇలా ఎత్తు కూడా సరిపడా ఉన్న అభ్యర్థులకు లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ నిర్వహిస్తారు. లాంగ్ జంప్ లో పురుషులు అయితే 4 మీటర్లు, మహిళలు అయితే 2.50 మీటర్ల దూరానికి లాంగ్ జంప్ చేయాలి. అలాగే షార్ట్ పుట్ లో భాగంగా పురుషులు అయితే 7.26 కేజీల దిమ్మెను 6 మీటర్ల దూరానికి విసరాలి. మహిళలు అయితే 4 కేజీల దిమ్మెను 4 మీటర్ల దూరానికి విసరాలి. ఇప్పటి వరకు చెప్పిన అన్నిట్లో మీరు విజయం సాధిస్తే వారికి ఫైనల్ రాత పరీక్ష మెయిన్స్ ఉంటుంది. ఈ పరీక్ష కూడా 3 గంటల వ్యవధితో మీ పోస్ట్ ను అనుసరించి 100 లేదా 200 మార్కులతో ఉంటుంది. ఈ పరీక్షలో అర్హతకు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40% మార్కులు, బీసీలు అయితే 35% మార్కులు, ఎస్సీ ఎస్టీలు అయితే 30% మార్కులు సాధించాలి. ఈ పరీక్ష కూడా ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. సమాధానాలు ఓఎంఆర్ షీట్ పై బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ తో గుర్తించాలి. ఈ ప్రశ్న పత్రం కూడా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఫైనల్ సెలక్షన్ పరీక్ష మార్కుల మెరిట్ అలాగే రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. కొన్నింటికి వీటితో పాటు మీరు ఫిజికల్ టెస్ట్ లో సాధించిన మార్కులను కలిపి ఆ మెరిట్ అలాగే రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు. మరి డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ సంబంధించిన ఖాళీలు చూస్తే సివిల్ కానిస్టేబుల్ 3697, ఏఆర్ కానిస్టేబుల్ 1052, ఎస్ఈఆర్ సిపిఎల్ మెన్ విభాగం 24 పోస్టులు, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 1380, ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగంలో ఫైర్ ఫైటర్ గా 751, జైల్ కరెక్షనల్ సర్వీస్ విభాగంలో వార్డర్ గా పురుషుల్లో 196, మహిళల్లో 12 ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటికీ విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉంటుంది. ఎక్స్ట్రాగా ఫైర్ ఫైటర్ పోస్టులకి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అర్హత వయసు 2026 జూలై 1 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితికి సంబంధించి కొన్ని మినహాయింపులు అయితే ఉన్నాయి. మొదట్లో 22+5 27 అన్నారు జనరల్ గా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కి ఈ +5 రిలాక్సేషన్స్ తో పాటు ఎక్స్ట్రా 5 ఇయర్స్ గవర్నమెంట్ రిలాక్సేషన్ వర్తిస్తే 32 సంవత్సరాలు అవుతుంది. ఇది మీరు పర్సనల్ గా మీ కోటాలో చెక్ చేసుకోండి. ఎగ్జామ్ ఫీజు కూడా ఎస్సీ ఎస్టీలకు 600, మిగిలిన వారికి 1200 రూపాయలు ఉంది. మరికొన్ని పోస్టులు ఉన్నాయి. అవి మెకానిక్ కానిస్టేబుల్, వీటిలో పురుషులు 7, డ్రైవర్ కానిస్టేబుల్ పురుషులు 20 ఖాళీ ఉన్నాయి. ఈ మెకానిక్ పోస్టులకు 10th తర్వాత నిర్దేశించిన ట్రేడ్ లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. డ్రైవర్స్ కూడా ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ లేదా నిర్దేశించిన ట్రేడ్ లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. డ్రైవర్స్ కి వీటితో పాటు హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు చెప్పిన ఈ డ్రైవర్ కానిస్టేబుల్, మెకానిక్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్ గా పీఈటీ, పిఎస్టి పరీక్షల్లో అర్హత సాధించాలి. వీరి ఎత్తు 162 సెంటీమీటర్లు ఉండాలి. కానీ ఇక్కడ మెకానిక్ పోస్ట్ కి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, డ్రైవర్ పోస్ట్ కి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. వీటన్నిటిలో అర్హత సాధిస్తే ఈ అభ్యర్థులకు ఫైనల్ టెస్ట్ 3 గంటల వ్యవధితో 200 మార్కులకు వారికి సంబంధించిన ట్రేడ్ అండ్ డ్రైవింగ్ విభాగాల్లో రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల్లో పొందిన అర్హత, రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగ శిక్షణకు అవకాశం ఇస్తారు. ఇంకా కానిస్టేబుల్ సిలబస్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి రెండింటికి ఒకటే సిలబస్. అవి ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ మరియు ముఖ్యమైన జాతీయ మరియు అంతర్జాతీయ వర్తమానాంశాలు అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీస్, అలాగే మన తెలంగాణ రాష్ట్ర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన వాటితో పాటు మెయిన్స్ కి అదనంగా పర్సనాలిటీ టెస్ట్ విభాగాన్ని అనుసరించి ఎథిక్స్, జెండర్ వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పై పలు అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమ్స్ టైంలో పర్సనాలిటీ టెస్ట్ విభాగాన్ని మినహాయించి మిగిలిన అంశాలపై దృష్టి పెట్టండి. అలాగే ప్రిలిమ్స్ తో పోలిస్తే మెయిన్స్ పేపర్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ టైంలో కొద్దిగా హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేయండి. ప్రిలిమ్స్ కి ప్రాథమిక అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే అర్థమెటిక్ విషయంలో స్కూల్ మ్యాథమెటిక్స్ బుక్స్ బాగా చదివి ప్రాక్టీస్ చేయండి. అలాగే అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ విషయంలో ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని సంబంధిత అంశాలను ప్రాక్టీస్ చేయండి. జనరల్ సైన్స్ లో శాస్త్ర సాంకేతిక విషయాలకు సంబంధించి తాజా అభివృద్ధిపై ఎక్కువ ప్రశ్నలు రావచ్చు. అలాగే పర్యావరణ సంబంధ పరిరక్షణ, ముఖ్య సమస్యలు వంటి అంశాలపైన పలు ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యంగా రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని బాగా తెలుసుకోండి. ఇంకా ఇంటర్మీడియట్ వరకు సైన్స్ పుస్తకాల్లో ముఖ్యాంశాలు, శాస్త్రవేత్తల అధ్యయనాలు, అవార్డుల గురించి చదవండి. వర్తమాన అంశాల కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గత సంవత్సర కాలంగా జరుగుతున్న ముఖ్య పరిణామాలపై అవగాహన ఉండాలి. అలాగే దేశ విదేశ ఎన్నికలు, నియామకాలు, యుద్ధాలు, అవార్డులు, క్రీడలు, సదస్సులు, సమావేశాలు, పుస్తకాల రచయితలు, కరెన్సీలు, రాజధానులు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. వీటి కోసం రోజువారీ దినపత్రికలు బాగా ఉపయోగపడతాయి. వీటితో మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం కోసం దేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలకు సంబంధించి ముఖ్య పరిణామాలన్నింటినీ అధ్యయనం చేయండి. 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు సోషల్ స్టడీస్ లో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రలపై, రాజుల పరిపాలనా కాలాలు వంటి అంశాలు మరియు భాష, సంస్కృతి, శిల్ప కట్టడాలపైన దృష్టి పెట్టండి. హై స్కూల్ సోషల్ స్టడీస్ లో జాగ్రఫీ విభాగం మరియు ఇంటర్మీడియట్ లో జాగ్రఫీ విభాగం బాగా చదవండి. పాలిటీ, ఎకనామీలో దేశ రాజకీయ వ్యవస్థ, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు వంటి మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు రావచ్చు. కాబట్టి హై స్కూల్ సోషల్, ఇంటర్మీడియట్ పాలిటీ, ఎకనామిక్స్ ఈ పాఠ్య పుస్తకాలు బాగా చదవండి. తాజా సామాజిక ఆర్థిక సర్వే, ఆర్థిక రంగంలో నేటి పరిణామాలు అనుసరిస్తే మంచి ఫలితాలు రావచ్చు. తెలంగాణకు సంబంధించి హై స్కూల్ పాఠ్య పుస్తకాల్లోని తెలంగాణ తెలుగు అకాడమీ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. మీ ప్రిపరేషన్ లో ముఖ్యంగా ప్రీవియస్ పేపర్స్ ని బాగా అధ్యయనం చేయండి. వీటిని అనుసరించి మీ అధ్యయనాన్ని మెరుగుపరచండి. వీటితో పాటు మాక్ టెస్ట్స్ అటెంప్ట్ చేస్తూ మీ ఫలితాలను మీకు మీరు సమీక్షించుకోండి. చాలా మంది ఈ కానిస్టేబుల్ కాకి డ్రెస్ ని డ్రీమ్ గా పెట్టుకొని స్ట్రాంగ్ గా ప్రిపరేషన్ చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి పట్టు వదలకుండా పోరాడేవారు ఉంటారు. వారు ఈసారి తప్పకుండా జాబ్ కొట్టేలా హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అయితే చేయండి. ఈ ఎంపికైన అభ్యర్థుల బేసిక్ శాలరీ 24,280 రూపాయలు ఉండొచ్చు. మిగిలిన అలవెన్సెస్ అన్ని కలిపితే సుమారు 40,000 వరకు ఒక నెలలో శాలరీ పొందే అవకాశం ఉంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని ఆశిస్తూ ఇంకా ముగిస్తున్నాను. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe.